దళిత విద్యార్థులను ఫీజులు అడిగితే ఊరుకోము అంటూ తాజాగా కేంద్రం హెచ్చరించింది. ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్ శ్రేష్ఠ పథకం కింద ప్రవేశాలు పొందిన ఎస్సీ విద్యార్థుల నుంచి నిబంధనల విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇలాంటివి సహించేది లేదు అనేది, శ్రేష్ఠ నిబంధనలను ఉల్లంఘించే స్కూళ్లకు జరిమానా విధించడంతో పాటు వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని కూడా హెచ్చరించింది. ప్రవేశ రుసుముతో పాటు అంటే అడ్మిషన్ ఫీజుతో పాటు యూనిఫామ్లు, బుక్స్, ఇతర ఉపకరణాల కోసం కొన్ని స్కూళ్ళు విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాయట. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం, సాధికారికత న్యాయ శాఖ కార్యదర్శి రాకేష్ కుమార్ ఆయా స్కూళ్ళ మేనేజ్మెంట్లకు ఘాటుగా లేఖ రాశారు. ఫీజులు కానీ, అదనపు ఛార్జీలు కానీ 9, 11 తరగతుల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ విద్యార్థుల నుంచి వసూలు చేయడానికి వీలు లేదు అనేది ఆ లేఖలో స్పష్టం చేశారు. వారికి చెందిన బోధనా వస్తువులకు సంబంధించిన ఖర్చులను స్కూళ్లకు కేంద్రమే రీయింబర్స్ చేస్తోంది. నిజానికి శ్రేష్ఠ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్లను ఎంపిక చేసి ఎస్సీ విద్యార్థులకు అందులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఇంటర్ వరకు ఉచితంగా అత్యంత నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నారట. ఏది ఏమైనా దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు దగ్గర ఫీజులు వసూలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని కేంద్రం ఘాటుగా హెచ్చరించింది. ఎందుకంటే ఈ శ్రేష్ఠ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా శ్రేష్ఠ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడతాము అనేది. అయితే ఇది ఢిల్లీలో జరిగింది. ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని, కానీ దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుందా అనేది ఇక్కడ చూడాలి.